ఎన్ని సంవత్సరాల కింద? దగ్గర దగ్గర 70 years అబౌ నెట్. 70 సంవత్సరాల పైన. ఇంకా జరసేపు అయితే మొత్తం జనం ఇక్కడ లైన్లు కడతారు, బండి చుట్టూ నిలబడతారు. ఎన్ని పంపుతుంటావు మామూలుగా? డైలీ 10 కిలోలు పంపిస్తా. సూర్యాపేట వాళ్ళు అందరూ మొత్తం క్వాంటిటీ ఇద్దరు తినొచ్చు, ఒక్కరికైతే మస్తు ఎక్కువైపోతుంది. మిక్సర్ ఒక ఎత్తు, ఈ మిర్చి ఒక ఎత్తు. అవునా? ఆ మిర్చి కోసం వస్తారు. మిర్చి లేదంటే అలా వెళ్ళిపోతారు మా వాళ్ళు. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా అయితే బిందాసుకున్నాం, సేఫ్గున్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటాం. చిచ్చా సూర్యాపేటకు వచ్చిన సూర్యాపేటలో సాయంత్రం అయితే చాలు రచ్చలేపి పిలిచి పెడతారు స్నాక్స్తోని. ఆ స్నాక్స్లా ఈడ మిక్చరు రచ్చలేసిపోతుంది, మామూలుగా ఉండదు. సోలాపూర్ సింగ్ మిక్చర్ అని చెప్పేసి ఇంకా జరసేపు అయితే మొత్తం జనం ఈడ లైన్లు కడతారు, బండి చుట్టూ నిలబడతారు. ఈ నుంచి ఫారెన్కి పార్సల్స్ కూడా పోతాయి. నడురు లోపలికి అసలు సింగ్ మిక్చరు సూర్యాపేటలో ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఏమేమి దొరుకుతాయి, రేట్లు ఎంత, అవన్నీ కూడా మొత్తం కనుక్కుందాం. రాదు. నమస్తే. ఆల్రెడీ నిన్న వచ్చిపోయినాము, తిన్నాము, తిని షార్ట్ చేసినాము, ఫుల్ వీడియో చేద్దాం ఉన్నాం. కానీ అప్పటికే క్రౌడ్ ఎక్కువైపోయింది. వద్దులే ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఏ టైంకి తెరుస్తారు కనుక్కొని మళ్ళీ వాళ్ళు అప్పుడే వచ్చినాం. కానీ ఆల్రెడీ జనం ఉన్నారు ఇక్కడ మేము వచ్చే టైంకి. ఎప్పుడు స్టార్ట్ చేశారన్న సింగ్ మిక్చర్? అది తాతయ్య స్టార్ట్ చేసిరన్న. సోలాపూర్ పేరేంది? ఈ ఐటమ్ అక్కడది అనమాట. సోలాపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు? లేదు, తాతయ్య ఇక్కడనే, కాకుంటే ఐటమ్ అక్కడిది. అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఇక్కడికి వచ్చి సెట్ చేసేది. ఓకే. ఎన్ని సంవత్సరాల కింద? దగ్గర దగ్గర 70 years అబౌ నెట్. 70 సంవత్సరాల పైన. నిన్న ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆ క్లిప్ ఉంటే వేస్తా. ఆయన 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి తింటున్నాడు అంట. ఆయన స్కూల్కి పోయే టైంలో తినేదంట. ఏమేమి దొరుకుతాయన్న మన కాడ? చకోడి మిక్సర్, మిర్చి మిక్సర్, ఆలు బజ్జీ మిక్సర్, మిర్చి మసాలా, ఆలు మసాలా. ఒకసారి ఆ చకోడి. చకోడి అంటే చిన్న చిన్న చకోడీలు అనుకున్నారు, ఇంత పెద్ద చకోడీలు. ఆలు మిర్చి, ఇదేంటి? మిర్చి మసాలా. మిర్చి మసాలా ప్లెయిన్ ఉంటాయా మళ్ళీ? సాదా ఉంటుంది ప్లెయిన్. ఇంట్లో మొత్తము ఈ సలాడ్ కూడా వేస్తారు. క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, కొత్తిమీర, శనగలు, ముల్లంగి గిట్ట వేస్తాం కానీ అది దొరకదండి ఎక్కువ దొరకదు. ఓకే. అప్పుడప్పుడు వేస్తాం ముల్లంగి గిట్ట. ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను దగ్గర దగ్గర 17 సంవత్సరాలు అవుతుంది. అంటే అమ్మ చేతి కింద ఉన్నవాడి. ఓకే. 2012 చదువుకుంటేనే ఇంట్లో ఉండేది. ఇంకా ఎన్ని గంటల వరకు ఉంటుంది అన్న? 10:30 దాకా ఉంటుంది. నైట్ 10:30 వరకు. అప్పటికి మిగులుతాయా బజ్జీలు? ఉండవు, బజ్జీలు అయిపోతాయి. చెగోడు అయిపోతే అన్నీ అయిపోతాయి. ప్లేన్ మిక్సర్ అమ్ముతాయి. 10 దాకా వస్తారు ఎవరో ఒకరు. వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని ఏదో ఒకటి వాళ్ళ కోసం ఇచ్చేస్తాం అనమాట. ఓకే. ఎన్ని గంటలు తెరుస్తారు? సాయంత్రం 5 నుంచి నైట్ 10:30 వరకు, 5:30 గంటలు. పెద్ద మసాలాలు కూడా ఏమైనా? ఏంది గరం మసాలా లేకపోతే ధనియాల పొడి? ఇది గరం మసాలా, ఇది కారం అన్ని ఇంట్లో చేసే. మంచి ఆకులో జుట్టిస్తాడు, పేపర్లో జుట్టి పొట్లాలు. మా చిన్నప్పుడు ఉండే పొట్లాలు ఇవి. ఇప్పుడు జర పెద్దగా అయినా కానీ పొట్లాలు ఉన్నాయి. అట్లే ఇవి ఒక్క కానీ వేసిన పొట్టనని నేను. ఇక్కడ తినాలని ఇట్లా ఇచ్చేస్తావు కదా పొట్లని చుట్టే, భలే ఉంటుంది. రేట్లు ఎట్లున్నాయి? 50. ఏదైనా 50. వీళ్ళంతా చిన్నపిల్లలా కాదు, ఆ టేస్ట్ని చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చిన్నపిల్లలు పొట్లాలు తీసుకొని తింటారు అనుకోవచ్చు, కానీ సూర్యాపేటలో అందరూ. మీరు ఎప్పటి నుంచి వస్తారన్న? మీరు 35 years. అప్పుడు ఎట్లున్నది టేస్ట్? ఇంకా జోరుగా ఉండదు అప్పుడు. మా డాడీ తెచ్చేవారు అప్పట్లో, మేము కొనేవాళ్ళం కాదులే కానీ మా డాడీ తీసుకొని తినిపించేవాడు. నిన్న వచ్చిన కూడా సేమ్ ఇదే మాట. ఇప్పుడు నీళ్ళు తాత చేసేటోడు ఆ కలిపే తీరు అంటున్నాడు. ఇంకో ఇట్లా కలిపే దాంట్లోనే ఉంటుంది అంట టేస్ట్ అంట. వేరే ఉండేది ముందు, దాంట్లో పెట్టి ముగ్గులు ఉండేది. దాంట్లో ఈ గిన్నె 60 సంవత్సరాలు ఇది అప్పటిది తాతయ్యది గిన్నె. ఎన్ని సంవత్సరాలు దానికి? 60 సంవత్సరాలు దానికి. అమ్మ, అప్పుడు అది దోపుకుండే. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారా ఎక్కువ? రెగ్యులర్. ఇదంతా రెగ్యులర్ వాళ్ళకి అన్న. ఈ టిఫిన్స్ అంతా అమెరికాకు పంపిస్తావు, ఇదంతా అమెరికాది. అది ఓహో, ఈ సెక్షన్ మొత్తం అమెరికాది. ఈ వెనకాలదా? ఇక్కడ వరకు రెగ్యులర్ ఇక. అచ్చా, బయట నిన్న చదివినా నేను, ఏంది ఫారెన్ కి కూడా పంపుతారంట. కాదు మరి ఇంట్లో నిమ్మకాయ అవి పిండేది, బజ్జీ చేసేది? దీంట్లో బజ్జీ ఉండదు, ఓన్లీ చెకోడి ఆగుద్ది, డ్రై. అచ్చా, ఓన్లీ చెకోడి డ్రై ఉన్నది. ఇప్పుడు ఈ చెకోడిది ఏముంటుంది అంటే డ్రై ఉంటుంది, కరకరం అంటది.
ఈ బజ్జీది ఆలు బజ్జీ కానీ మిర్చి బజ్జీది కానీ ఎట్లుంటుంది అంటే అందులో నిమ్మకాయ వెండి ఇక దాని కథ వేరుంటుంది. తినేటప్పుడు చెప్తా. ఎన్ని పంపుతుంటావు మామూలుగా? డైలీ 10 కిలోలు పంపిస్తా. సూర్యాపేట వాళ్ళు అందరూ మొత్తం సూర్యాపేటలో అంతమంది ఉన్నారా? ఇక్కడ తినలేక పాపం అక్కడ తీసుకుంటారు. అమ్మో ఫారెన్ ఉండేది ఎంత బాధాకరం అంటే మన ఊరు వాళ్ళు కనిపించరు, మన ఫుడ్ ఉండదు. ఇది మాకేనా? ఏంది ఇది? చెకోడి. చెకోడి. ఈ క్వాంటిటీ ఇద్దరు తినొచ్చు, ఒక్కరికైతే మస్తు ఎక్కువైపోతుంది. సూర్యాపేటలో సోలాపూర్ సింగ్ మిక్చరు, చెకోడి మిక్చర్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. హలో అదిరిపోయింది, కరకరం అంటుంది. మధ్య మధ్యలో ఉల్లిగడ్డ పంట కింద పడుతున్నప్పుడు అయితే మజా ఉంది. ఆ మెత్తమెత్తటి వీల్ కోసం ఈ బఠానీలు ఉన్నాయి, ఉడకబెట్టిన బఠానీలు. పల్లీలు కూడా క్రంచీ క్రంచీగా భలే ఉన్నాయి, కరకరం అంటున్నాయి. ఈ విధంగా దీంతో పసుపు నిమ్మకాయ ఉండింది కదా, దాని ఫీల్ ఉంది. తింటుంటే పుల్ల పుల్లగా అట్లా తగులుతుంటే నోట్లో చూడరు. ఇక ఇది ఫారం తీసుకో. ఎన్ని రోజులు ఉంటుంది అన్న? 6 నెలలా? ఇంకా ప్యాకింగ్ చేసుకుంటుంది. ఆ డబ్బాలు దేనికి మళ్ళీ? అచ్చా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బజ్జీ మిక్చర్ చెప్పుకుంటాం. 50 years గిన్నెలో తింటున్నాం ఇప్పుడు. ఇంకా అట్లా జ్ఞాపకంగా ఉంచారు. ఇది ఫ్రేమ్ కట్టించి పెట్టాలి, వాడకంలా కాదు. బజ్జీ కూడా ఎంత లావు బజ్జీ? అమ్మ 2 మిర్చీలా? ఓకే ఓకే ఓకే. దీని స్పెషల్ ఏంటంటే మసాలా ఉంటుంది అన్న, దీని మధ్యలో పెట్టిస్తా. అవునా? మిర్చి మధ్యలో? ఓకే ఓకే. ఇప్పుడు ఉందా అందులో? ఓకే ఓకే. సపరేట్ మిర్చి కూడా దొరుకుతుందా? సపరేట్ ఉండదు దాంట్లో. ఓకే. ఏముండదు అనమాట, మిక్సర్ మసాలా ఈ రెండే తినాలి. ఓకే ఓకే ఓకే. కానీ టేస్ట్ ఆ పులుపు తగులుతున్నప్పుడు నిమ్మకాయ పులుపు అది కూడా పర్ఫెక్ట్గా వేయడం. కొంచెం ఎక్కువైనా కూడా పులుపు ఎక్కువ అవుతుంది, తినలేము. ఈ మిక్సర్ ఒక ఎత్తు అయితే ఈ మిర్చి ఒక ఎత్తు. అవునా? ఆ మిర్చి కోసం వస్తారు. మిర్చి లేదంటే అలా వెళ్ళిపోతారు మా వాళ్ళు. నిజంగా అవునా? అవి ఎక్కువ వేయడం ప్యాకెట్కి 2 మళ్ళా. ఓకే, నాకు 3 పడ్డాయి. మళ్ళీ మీ వాళ్ళు తిట్టుకుంటారు ఏమనుకన్నా, లాస్ట్ పర్సన్కి రాకపోతే ఒకటి తీసి. ఇది మెత్తమెత్తగా ఉండి ఆ పులుపు అది కొంచెం ఎక్కువ తగులుతుంటుంది, అది కరకరమంటా ఉంటుంది. మసాలా ఒకటేగా రెండు కొరమీళ్ళు అండి, కొర్రమీన వద్దంట, పాంప్లెట్ కావాలంట. పాంప్లెట్లో మనకు అన్ని కొరమీళ్ళే. రెగ్యులర్ కస్టమర్ ఏం కావాలో వచ్చి చూసినామంటే చెప్పేస్తున్నాడు. ఒకటి అంటే కాదు 2 అంటున్నాడు ఈరోజు. ఇది మిర్చి మసాలానా? ఓకే. ఇదంతా రేటు? ఇది 40 అన్న, 10 రూపీస్ తక్కువ. ఓకే ఓకే. ఒకటా ఒక పీస్కి? ఒక పీస్ 40 అన్న. చూసిరా అంగులు పడిన 3కి 2 పడుతున్నాయి. మిర్చి మసాలా తిందాం ఇప్పుడు. ఇది మిర్చి మసాలా. ఒక పెద్ద మిర్చిని, ఇంతలా మిర్చిని తీసుకొని దాన్ని ఇట్లా కోసి దాని మధ్యలో శనగలు, పల్లీలు, పుట్నాలు, ఉల్లిగడ్డ, క్యారెట్, కారం, గరం మసాలా వేసి మీదికి వెళ్ళి ఒక 2-3 నిమ్మకాయ పిండి. ఇంత ఉంది లోపల స్టఫ్. ఇక్కడ వాటరీ కనిపిస్తుందా? అదంతా కూడా నిమ్మకాయ.
దీని మీద మొత్తం నిమ్మకాయ ఉంది కానీ మామూలు లేదయ్యా దీని ఫ్లేవరు. ఇట్లా చూస్తుంటే ఈ ఆకు కళ్ళకి ఇంపుగా కనబడుతుంది, తింటుంటే నోటికి ఉంది మజా కథనే వేరు. సూర్యాపేటలో పూల సెంటర్లో సోలాపురి సింగ్ మిక్చర్ అని ఉంటుంది. నేను కాదు, ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ బెస్ట్ చెకోడి మిక్చర్ అని బజ్జీ మిక్చర్ ఏడా దొరుకుతుంది అంటే వాళ్ళే చెప్తారు అడ్రస్. సూర్యాపేట వస్తే పక్క ట్రై చేయరు. సూర్యాపేట నుంచి పోతున్నా కూడా ఈవినింగ్ టైమ్స్ పోతుంటే జర్ర ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా పక్కల నుంచి వచ్చేసి సింగ్ మిక్చర్ తినిపోరే. ఓకే, ఇది మెయిన్ రోడేనా? ఈనాడు ఆఫీస్ దగ్గర లెఫ్ట్ ఉంటుంది సూర్యాపేట విలేజ్కి. ఆ లోపలికి వస్తే సింగ్ మిక్చర్ ఉంటుంది. మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మెడికల్ కాలేజ్ దగ్గర కలుస్తారు. వచ్చి పక్క ట్రై చేయరు, రచ్చలేసిపోతుంది నోట్ల రకరకాలుగా ఉంటుంది. వచ్చి తింటే మీకే తెలుస్తుంది. ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? తినూరి ఎక్సర్సైజ్ చేయరి, హ్యాపీగా ఉండరు. ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.